1923 నుండి 2019 వరకు, అంటే 96 సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. కానీ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాను విద్యకు వైద్యానికి ఏ స్థాయిలో ప్రియారిటీ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఎవరో దేడి దిమాగాలు విమర్శలు చేసినంత మాత్రాన్ని, లేదా దేడి దిమాగాల్లో ఆయన చేసిన పనిని చూపించినంత మాత్రాను, ఎవడో దేడి దిమాగాళ్ళు విషం చిమ్మినంత మాత్రాను నిజాలు అబద్ధాలు అయిపోవు కదా. 19 నుంచి 24 వరకు సెంట్రల్ నుండి 17 మెడికల్ కాలేజీలు తెచ్చుకొని, అనుమతులు తెచ్చుకొని 5 మెడికల్ కాలేజీలు ఆయన నిర్మాణం స్టార్ట్ చేసేశారు, కంప్లీట్ చేసేసారు, క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయాయి. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ 24-25 విద్యా సంవత్సరానికి పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపూర్, పాడేరు స్టార్ట్ అవ్వాలి. మిగిలినవి నెక్స్ట్ విద్యా సంవత్సరానికి స్టార్ట్ అవ్వాలి. ఇది షెడ్యూల్. కానీ ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇవి కంటిన్యూ చేశారా? పులివెందుల మెడికల్ కాలేజీలు లాంటి చోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎంత అయిపోయింది. అడ్మిషన్లు ఇస్తాం, రన్ చేసుకోండి అని వాళ్ళు చెప్పినా కూడా మెడికల్ కౌన్సిల్ వద్దన్నారు. ఎంత దారుణం అన్యాయం! ఎందుకో ఇప్పుడు తెలుస్తూ ఉంది. ప్రైవేట్కి ఇచ్చేసారు, ఇస్తున్నారు ప్రైవేట్కి ఇస్తూ ఉంటే ఈ ఈ బుద్ధిలేని పనిని వీళ్ళు సమర్థించుకోలేక చివరికి వరుసగా ట్విట్టర్లలో జగన్ మెడికల్ కాలేజీ ఏమి పూర్తి చేయలేకపోయాడు, 5 కట్టాడు, 5 ఏళ్లలో 5 కట్టి ఇంకెక్కువ కట్టలేకపోయాడు, శాతకాక చేతులు ఎత్తేసాడు వరుస పెట్టి పోస్టులు పెడుతూ ఉంటే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభిమానులు కూడా తిడుతున్నారు వీళ్ళను. ఊరుకోండి, ఇట్లాంటి ట్వీట్లు పెట్టి ఎందుకు పరువు తీసుకుంటారు? కోవిడ్ లాంటిది 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టినా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మొదలెట్టి పూర్తి చేసి క్లాసులు కూడా నడిపేశారు. అదేమంత ఆషామాష విషయం కాదు. అవన్నీ ఇప్పుడు మన ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టలేవు, ఒక్కటంటే ఒకటి. ఇప్పుడేమో జగన్ 5 కట్టాడు, 5 నుంచి కట్టలేకపోయాడని చెప్పి చూడండి ఎంత దారుణమైన అన్యాయం. ఆయన ప్రభుత్వం కింద కట్టిన మెడికల్ కాలేజీలు వీళ్ళు ప్రైవేట్కి చేసుకుంటూ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ మాకన్నదే అని చెప్పి చెప్పుకుంటున్నారు. ప్రైవేట్వి ప్రభుత్వానికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మాకన్నతే మేమే కట్టుతున్నాం. జనాలు నిజంగా ఏ మాటగా మాట కానీ కొన్ని కఠినమైన పదాలు వాడలేం. కానీ దాదాపు వీళ్ళ ట్విట్టర్లలో వీళ్ళు పోస్టులు పెడుతూ ఉంటే కింద కమెంట్ రూపంలో అదే పని చేస్తూ ఉన్నారు. ఇంత అన్యాయంగా ఉండొద్దు, ఎవరైనా ఇంత అన్యాయానికి పాల్పడద్దు. 2 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా నిర్మాణాలు స్టార్ట్ చేసి పూర్తి చేసి క్లాసులే స్టార్ట్ అయిపోయాయి. అంత పనులు చేయగలుగుతారా ఎవరైనా? అమరావతిలో 2 బిల్డింగ్లు కట్టలేకపోయారు. 14 నుంచి 15 నుంచి 2 బిల్డింగ్లు కట్టలేకపోయారండి బాబు. 1 బిల్డింగ్ కట్టలేకపోయారు. ఏంటి ఇది? ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చరిత్ర లేదు. 96 ఏళ్లలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే అందులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా 0. ఈయన 5 ఏళ్లలో 17 పెట్టుకొని వచ్చాయి. నిర్మాణాలు పూర్తి చేశారు, క్లాసులు స్టార్ట్ అయిపోయాయి. మళ్ళీ ఆయనను తిట్టడం ఏమన్నా ధర్మమా?